హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు, ఇచ్చేది ఉందా లేదా అనేసి అడగడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. కొత్త పెన్షన్ కూడా ఇస్తారా లేదా అది కూడా తెలుసుకోండి. కొత్త పెన్షన్లు అయితే పెంపు విషయంలో అయితే ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే తీసుకురాలేదండి. ఇప్పుడు కేబినెట్ అసెంబ్లీ మీటింగ్‌లో కూడా ఎలాంటి అప్డేట్ అయితే సీఎం గారు అయితే ఇవ్వలేదు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇలాంటివి చేసుకోవడానికి మాత్రం అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా డబ్బులు అప్డేట్ అయితే ఇచ్చారండి. డబ్బులైతే ఖచ్చితంగా అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. అలాగే ఇక ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు మంజూరు అయితే చేయడం జరుగుతుంది. సర్వే అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పుడైతే ప్రతి ప్రతి ఒక్కరికైతే పాత వారికైనా, కొత్త వారికైనా, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐ, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు రూ. 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 పెంపు విషయంలో అయితే చేస్తాము. కానీ ఇప్పుడు మాత్రం ఆర్థిక ఇబ్బందుల వలన అలాగే చేయలేకపోతున్నాము. అలాగే వెరిఫికేషన్ చేయడం వల్ల కూడా చేయలేకపోతున్నాం. సాధారణ ఆధార్, రేషన్ ఫేక్ చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయిందని చెప్పడం జరిగింది. థాంక్స్.